ఇది కర్ణాటక డిస్ట్రిక్ట్ ఆర్టీసీ బస్. ఇక్కడ ఆర్టీసీ బస్సులో చాలామంది రష్గా ఉన్నారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చి జగిత్యాల పోదలుచుకున్నాను. జగిత్యాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, పోదలుచుకున్నాను. ఇక్కడ ఎవరికి చలి గురించి కానీ బస్సులో అసౌకర్యం గురించి కానీ ఏమాత్రం రంది లేదు. వీళ్ళందరూ హాయిగా వస్తున్నారు. బస్సులు ఇంత సౌకర్యంగా అనిపించిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను జేఎస్ఎం తరఫున. కానీ ఎప్పుడైతే మీరు అందరి వాదన నిండు కంటే మీరే ప్రజ్ఞావాదంతో సంస్కృతంలో చెప్పే ప్రకారం గతాసూని అని ప్రజ్ఞావాదంతో మాట్లాడుతున్నప్పుడే ఎదుటి వ్యక్తి ఎవరైనా ఇండియన్ నిగ్రహం కలిగినా కలగకపోయినా మీరు మాత్రం మంచిగా మాట్లాడితే ముఖ్యమంత్రిగా ఉండి ఈ 5 సంవత్సరాలు పరిపాలించగలరు. అలాగాక ఎదుటి వ్యక్తి మాటకు మనం అనాలి, మన మాటకు ఎదుటి వ్యక్తి మాట్లాడాలంటే మౌనం వల్లనే అన్ని మాటలు తెలుస్తాయి. నేను కూడా హైదరాబాద్లో ఉన్నా, బొంబాయి ఉన్నా, కలకత్తా ఉన్నా, ఎక్కడున్నా ఆ సదా బ్రహ్మచారి అయిన కలిగ పరబ్రహ్మ శ్రీ హనుమంతుల వారు, ఓం సువచర సహిత హనుమంతుల వారు మనకు అండగా ఉండేవారు. ఓం సువచర సహిత హనుమంతుల వారికి జై. ఓం సునాగర పరబ్రహ్మకి జై. జై జై బోలో, జయ స్మృతికో జై బోలో. ఓం నమ శివాయ. ఓం తత్వ.